దాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక బైబిల్ తరగతిని మనకు అనుగ్రహించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యంలోకి ప్రవేశిద్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం కంప్లీట్ అయింది, అంతేనా? 21వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు ద్వారా మాకు రక్షణనిచ్చి సాతాను నుండి, నరకము నుండి, మా శరీరము నుండి, ఈ లోకము నుండి మాకు విడుదల కలుగజేసి మీరున్న మహాలోకములో అనగా పరలోకములో స్థానాన్ని కల్పించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. భూమి మీద యాత్రికులుగా, పరదేశులుగా ఈ లోక యాత్ర చేస్తున్న మేము ఏదో ఒక క్షణాన యాత్రను ముగించుకొని వెళ్ళిపోవలసిన వారమై ఉండగా, బతుకున్నంతకాలం, శరీరములో ఆత్మగా మేము ఉన్నంతకాలం మీరు మాకు ఇచ్చిన జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లోని శ్రేష్టమైన సంగతులు నేర్చుకుంటూ మీరు మాకు విధించిన కట్టడలు, విధులు పాటిస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించి విన్న వాక్యం మేము మనసులో పెట్టుకొని అందులో మేము ఆచరించదగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మీ చేత బడా నమ్మకమైన దాసుడా అనిపించుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును, వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని జనాంగంగా ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన తరువాత 3 రాజులు ఉమ్మడి ఇశ్రాయేలీని పరిపాలించారు. ఉమ్మడి ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాలని 3 రాజులు మాత్రమే పరిపాలించారు. అందులో సౌలు గారు, దావీదు గారు, తర్వాత సలోమోను గారి తర్వాత రాజ్యాలు విడిపోయినాయి. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం. 19 మంది రాజులు ఇశ్రాయేల్ని పరిపాలించిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరు రాజుల చెరలోనికి వెళ్ళిపోయింది. వారు చేసిన అకృత్యాలను బట్టి, వారు ఆరాధించిన అన్య దేవత ఆరాధన బట్టి దేవుడి కట్టడలు, విధులు పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని తొంగలో తొక్కి వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవటం ద్వారా వారు అష్షూరు రాజుల చెరలోనికి కొనిపోబడ్డారు. ఆ సంగతి మనకు తెలుసు. కానీ యూదులు అక్కడక్కడ కొంచెం మంచి రాజులు ఉండి దావీదు గారిలాగా పరిపాలన చేస్తూ కాస్త కొంత భక్తి యూదుల్లో కనపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు యూదులు ఓడిపోతున్నా ఎవరో ఒక భక్తుని బట్టి మళ్ళీ వాళ్ళని ఆ శేషం మిగల్చాలి కాబట్టి దావీదు గారికి, సొలొమోను గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళు అక్కడక్కడ కాస్త మంచి రాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి మనం హిజ్కియా గారి పాలన చూసాం. హిజ్కియా గారి పాలన తర్వాత ఆయన కుమారుడైన మనష్షే గారు సింహాసనం ఎక్కారు. మనష్షే గారు వచ్చేసరికి ఇశ్రాయేల్ని పరిపాలించిన యూదులను పరిపాలించిన 14వ రాజు. హిజ్కియా గారు 13వ రాజు అయితే ఆయన కుమారుడైన మనష్షే గారు 14వ రాజు. మనష్షే అనగానే మళ్ళీ యోసేపు కుమారులైన ఎఫ్రాయిము మనష్షేల్లో ఆ మనష్షే కాదు, ఈ మనష్షే వేరు అనేది గత వారంలో కూడా మనం నేర్చుకున్నాం. రైట్. 21వ అధ్యాయము 1వ వచనం, రాజుల 2వ గ్రంథం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేమునందు 55 సంవత్సరములు ఏలెను. ఇంత ఎక్కువ కాలం ఏలిన వ్యక్తి ఎవరు లేరు, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఏలారు. ఆయన క్రీస్తు పూర్వం 697 నుంచి 642 మధ్యకాలంలో యూదుల్ని పరిపాలించారు. ఎవరు? మనష్షే గారు. యూదుల్ని పరిపాలించిన 14వ రాజు. క్రీస్తు పూర్వం 697 నుంచి 642 వరకు ఈయన పరిపాలించాడు.
ఈ విషయాలు మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. కాబట్టి ఆయన 55 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. అయితే అతని తల్లి పేరు హెప్సిబా. తల్లి పేరేంటి? హెప్సిబా. అంటే అర్థం ఏంటంటే ఇష్టురాలు. ఆమె యందు నాకు సంతోషము కలిగెను అనే 2 అర్థాలు ఉన్నాయి. హెప్సిబా అంటే చాలామంది క్రైస్తవ స్త్రీలు పెట్టుకుంటూ ఉంటారు ఆ పేరు. ఇష్టురాలు, ఈమె యందు నాకు సంతోషము కలిగెను అనే అర్థం వస్తుంది హెప్సిబా అనే పేరుకి. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు. ఎవరు? యూదులను పరిపాలించిన 14వ రాజు మనష్షే. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చాను. ఎవరిలాగంట? ఏ ప్రాంతంలో ఉన్న అన్ని జనులను దేవుడు వెళ్ళగొట్టాడో వీళ్ళు దేవుని జనాంగం. అక్కడ ఉన్నవాళ్ళు కనానీయులు, మోయాబీలు, వీళ్ళంతా అన్యులు. వాళ్ళు ఎలాంటి హేయక్రియలైతే చేశారో, అంటే విగ్రహాలను ఆరాధించటం, భయంకరమైన పారంపర్య ఆచారాలు, దూషణ మాటలు, చిల్లంగితనం, సోదిగాళ్ళు, ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి. మాంత్రికులుగా ఇవన్నీ ఎలాగైతే అన్యులు పాటించారో అన్యుల కంటే ఎక్కువగా ఈ మనష్షే పాటిస్తూ ఉన్నాడు. అంటే భక్తిహీనతలో కూడా భయంకరమైన భక్తిహీనత ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి, హిజ్కియా గారు సింహాసనం ఎక్కగానే మొత్తాన్ని నిర్మూలన చేశాడు. ఉన్నత స్థలాలు కానీ, బలిపీఠాలు కానీ, విగ్రహాలను కానీ, మొత్తాన్ని, ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో దేవతా స్తంభాలు మొత్తాన్ని పడగొట్టాడు హిజ్కియా గారు. ఈయన మళ్ళీ వాటిని ఆ నాన్నగారు పడగొట్టిన ఆ స్తంభాలను కానీ, బలిపీఠాలను కానీ, విగ్రహాలను కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? పునరుద్ధరిస్తున్నాడు, మళ్ళీ నిలబెడుతున్నాడంట. తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండెను. అసలు ఇశ్రాయేలీయులు, యూదులు ఎవరూ ఆచరించకూడని ఆచారాలు, సంప్రదాయాలు ఈయన పాటించడం కాక మళ్ళీ వాటిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు సైతం, అన్యులు సైతం చేయనాటి కంటే ఇంకా ఘోరంగా చేస్తున్నాడు. నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించుచూ ఉండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించను. ఆ యెరూషలేము ప్రాంతంలో, పట్టణంలో ఉన్నత స్థలాలను కట్టించడం, బలిపీఠాలను కట్టించడం, దేవతా స్తంభాలను నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, అసలు యెరూషలేములోనే బలిపీఠం కట్టించాడు. యెరూషలేములో ఒకటే బలిపీఠం, అది యెహోవా నామమును అర్పించవలసిన బలులు అక్కడే అర్పించాలి. యాజకులైన లేవీలు, అహరోను సంతానం మాత్రమే దాన్ని స్వీకరించి బలి ఇవ్వాలి. ఇది కాక అదే యెరూషలేములో ఏం చేశారు? దేవాలయంలో బలిపీఠం కట్టించాడు. ఏ బలిపీఠం? యెహోవాది కాదు. అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించను. మందిరంలో కట్టించాడు. యెరూషలేములో కట్టించడం వేరు. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలోనే బలిపీఠాలు కట్టించాడు. మరియు యెహోవా మందిరమునకును 2 శాలల్లో ఆకాశ సమూహమునకు అతడు బలిపీఠములను కట్టించను. 2 శాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను, అంటే ఆకాశ సమూహాలని చాలామంది దేవతలు ఉంటారు అన్యులకి. సజీవుడైన దేవుడిని ఆరాధించే యూదుల్లో నుంచి వచ్చిన ఈ రాజు తండ్రిని ఏమన్నా ఫాలో అయ్యాడంటే తండ్రిని ఫాలో అవ్వాల. అంతకుముందున్న రాజులందరికంటే చాలా గొప్పోడు ఎవరు? హిజ్కియా గారు. అంత గొప్పోడు కడుపున పుట్టి ఇంతవరకు ఆహాబు కంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు. దేంట్లో? అన్ని ఆచారాలు పాటించటం, అన్ని ఆచారాలను బలపరచటం, యూదులందరూ పాపం చేయటానికి భయంకరమైన పాపకారకుడైపోయాడు. దేవుడు తన నామాన్ని నిరంతరం అక్కడ ఉంచుతాను, నా మహిమను ఉంచుతానని చెప్పిన యెరూషలేము దేవాలయంలో కూడా బలిపీఠాలను కట్టాడు. అంత మాత్రమే కాక ఆకాశ సమూహానికి అతడు బలిపీఠాలు కట్టించాడు. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి
జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీకాండతోనూ సోదెగాండతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇవన్నీ అసలు యూదులైన వారు ఆచరించకూడని విషయాలు. ఒకసారి లేవీకాండం 19వ అధ్యాయము 31వ వచనం చూడండి ప్రియులారా. లేవీయకాండం 19వ అధ్యాయము 31వ వచనం. చదవట్లు ఎవరు? కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రని వెతకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనం నుండి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఒకటి ఇది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను, అంటే ఆ దేశములో ఏ హేయ కృత్యాలంటే దేవుడికి నచ్చని పనులు. హేయమైనది అంటే అర్థం ఏంటంటే అసహ్యమైనది. అంటే వాళ్ళు ఆ దేశంలో ఉన్న ఆ జాతుల వారు ఏం కార్యక్రమాలు చేశారంటే దేవుడికి నచ్చని పనులు చాలా చేశారు. హేయ కృత్యములు మీరు అక్కడ ఐగుప్తు నుంచి కనానులో చేరిన తర్వాత ఆ దేశస్తుల అలవాట్లు మీరు నేర్చుకోవద్దు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను కర్ణ పిచాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. నీ యొద్ద నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు యెహోవా. ఏమంటున్నాడు? వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వాళ్ళని ఎందుకంట వెళ్ళగొడుతుంది? హేయమైన క్రియలు చేస్తున్నారు కాబట్టి వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కొక్క దాన్ని వర్ణిస్తే చాలా లెంత్ అయింది. చిల్లంగితనం అంటే ఏంటి, సోది అంటే ఏంటి, కర్ణపిచాచి దగ్గర విచారించడం అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తే అగ్నిగుండం దాటించడం తెలుసు కదా. ఒక పెద్ద గొయ్యి తీసి నిప్పులు పోసి అందులో కాలుతున్న కాళ్ళతో అలా దాటేస్తూ ఉంటారు, అలా దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ శకునాలు చూడటం, మేఘశకునం అంటే మేఘాలను చూసి ఇది మంచిది, ఇది చెడ్డది, ఈరోజు మేఘం ఇలా ఉంది కాబట్టి మంచిది అనో చెడ్డదనో శకునం. అది కూడా ఇలా చాలా రకాలు హేయమైన కృత్యాలు అంటున్నాడు. దేవుడు చెప్పింది చేయటమే భక్తులు చేయాల్సిన పని. ఇది అన్యులు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు, ఈ జాతులు 7-8 జాతుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆచరించాలి ఇవి. ఇప్పుడు వాళ్ళని తరివేసి మీరు అక్కడ ఉండండి అని చెప్తే దేవుడు, వీళ్ళు వచ్చి చాలా కాలం అయినా ఎంతమంది రాజులు మారారు ఇప్పటికీ? యూదుల్లో 14 మంది, ఇశ్రాయేల్లో 19 మంది, ఇది 3 రాజులు కాకుండా. ఇంతమంది రాజులు పరిపాలించిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? కనాను దేశంలో ఇంకా అన్యులాచారాలు ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే, బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలైనా మన పాత అలవాట్లు పోట్ల కదా. వాళ్ళు అన్ని సంవత్సరాలైనా ఆ ఐగుప్తు నుంచి విడుదలై కనాను దేశంలోకి వచ్చి ఇన్ని 100 సంవత్సరాలైనా వాళ్ళు అన్యులాచారాలను ఏమాత్రం పాటించటం మానేయాల. ఇప్పుడు మనం కూడా పాత అలవాట్లు ఏవి పోట్ల. ఎందుకైనా మంచిదిలే, శకునం చూసి వెళ్దాం, ఎందుకైనా మంచిదిలే, ముహూర్తం పెట్టుకుందాం. ఈ మధ్య కొంతమంది పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తుంటే అప్పుడు బయటపడుతున్నాయి. మొన్న ఒక సంబంధం అయిపోయింది, మాట్లాడుకోవటానికి వెళ్తే ఆమె వచ్చే నెల ఏదో శ్రావణ మాసమా కార్తీక మాసంలో వద్దు పాస్టర్ గారు అంటుంది.
మనం చర్చికి వెళ్తామన్నా వెళ్తానంది. మరి చర్చికి వెళ్ళే వాళ్ళు కార్తీక మాసంలో వద్దని ఆడ ఉంది చెప్పు అన్న. కాదు పాస్టర్ గారు, మా జీవితంలో కొన్ని చూసాము, ఆ మాసంలో చేసుకున్న వాళ్ళు ఎవరు సరిగా లేరు, వద్దని తలకాయ ఉంచుకొని బాధపడుతుంది. అంటే ప్రార్థనకి వెళ్తారు, పాత అలవాట్లు అలాగే ఉన్నాయి. కార్తీక మాసంలో వద్దన్నది. కార్తీక మాసం లేదు, ఆ మాసం లేదు, అన్నీ బాగుంటేనే అది మంచి రోజు. మనకు బాగాలేదనుకో అది చెడ్డ రోజు. అంతే తప్ప ఈ చెడు మంచి ఏమీ లేవు, నువ్వు అటన్నా ఉండు ఇటన్నా ఉండు అనేలకి సైలెంట్గా తలకాయించుకొని వెళ్ళిపోయింది. అంటే పాత అలవాట్లు పోట్ల అన్ని ఆచారాలు క్రైస్తవంలోకి వచ్చినాక విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యం. లేదు, గతంలో మనం మారకముందు అన్ని ఆచారాలు పక్కన పెడితే మన పాత ఆలోచనలు కానీ పాత అలవాట్లు కానీ ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చినాక కూడా అప్పుడప్పుడు కనపడతా ఉంటాయి కొంతమందిలో. అలాంటోడు ఈయన ఎవరు, హిజ్కియా గారి కుమారుడు మనష్షే. ఎన్నో వచనంలో ఉన్నాం? 7వ వచనం. యెహోవా దావీదుకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలమును ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరాదేవి ప్రతిమను, ముందేమో యెరూషలేములో బలిపీఠాలు కట్టించాడు, ఇప్పుడు అసలు అషేరాదేవి అంటే ఆ ప్రాంతంలో కనాను దేశంలో ఉన్న దేవతల్లో ఒక దేవత అషేరాదేవి బొమ్మను పెట్టేశాడంట. దేవుడు ఆత్మ కాబట్టి యూదులందరూ ఆత్మస్వరూపి అయిన దేవుడిని ఆత్మగా ఆరాధిస్తారు. ఏ బొమ్మలో ఏ విగ్రహాలు ఆ మందిరాల్లో ఉండవు. అర్థమైందా? ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఎలాంటి బొమ్మలు ఉండవు యెరూషలేము దేవాలయంలో. కానీ ఇతను ఏం చేశాడు? అషేరాదేవి బొమ్మను తీసుకెళ్ళి బలిపీఠాలు కట్టించడం కాకుండా యెరూషలేములో చివరికి యెరూషలేం మందిరంలో కట్టించాడు. చివరికి అషేరాదేవి ప్రతిమను కూడా తీసుకెళ్ళి పెట్టేశాడు. చదువుదాం. సొలొమోను గారికి దావీదు గారికి దేవుడు ఎప్పుడు చెప్పాడు, ఏ వాగ్దానం చేశాడు అనేది చూడాలంటే మనం సమూయేలు గ్రంథానికి వెళ్ళాలి. ఒకసారి చూస్తానంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8 నుంచి ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం నుండి. కాబట్టి నీవు నా సేవకుడుకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలో నుండా నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి తిని, నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ 10వ వచనం చదవండి చాలు. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, ఇక వాళ్ళు అక్కడి నుంచి కదిలించబడకుండా పూర్తిగా యెరూషలేములోనే ఉండేటట్టు నాటేశాడంట. ఒక మొక్కను మనం నాటామనుకో ఎక్కడికైనా నిలిద్ది, అది పెరుగుతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడే స్థిరంగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలీని ఎలా నాటాడంట దేవుడు? మరియు ఇశ్రాయేలును నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయున్నదేమనగా, నేను నీకు సంతానమును, ఇది దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానం, యెరూషలేములో మిమ్మల్ని నాటేశాను, ఎవడో మిమ్మల్ని కదిలించడు అన్నాడు. తర్వాత సొలొమోను గారితో కూడా మాట్లాడుతూ రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అతనితో ఎవరితో
సొలొమోను గారితో 2వ వచనంలో ఉంటుంది. గిబియోనులో ప్రత్యక్షమైనటువంటి 2వ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అంటే సొలొమోను గారితో చెప్పాడు, దావీదు గారితో చెప్పాడు. ఏమని? నిత్యము నా సన్నిధి, నా మహిమ అక్కడ ఉంటుంది అని చెప్పాడు. చాలండి, మళ్ళీ రాజుల గ్రంథానికి వద్దాం. ఈ మాట దావీదు గారితో చెప్పాడు, సొలొమోను గారితో చెప్తే ఇప్పుడు ఏమైంది? ఆ మాట వెనక్కిపోయింది. కారణం ఎవరు? దేవుడా? యూదులా? యూదుల్లో ఇదిగో మనస్సే భయంకరమైన పాపాన్ని చేస్తూ యూదులందరూ పాపం చేయటానికి భయంకరమైన కారకుడయ్యాడు. కాబట్టి తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలోనే అషేరాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించే దుస్థితి వాళ్ళకు వచ్చింది. ఆ తర్వాత 8వ వచనం, మరియు ఇశ్రాయేలుకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడుకు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక, అంటే దావీదు గారికి చెప్పాడు, తర్వాత సొలొమోను గారికి చెప్పాడు, దానికంటే ముందు మోషే గారికి చెప్పాడు. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎవడో ఒక్క పాదం అటు కూడా ఇటు కూడా కదపలేడు, అంత స్థిరంగా నేను నాటేశానని చెప్తున్నాడు. అంటే మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా మోషే గారికి కూడా ఈ మాట ఇచ్చాను కాబట్టి అది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. మనష్షే ఏం చేశాడంట? యూదుల్ని రేపాడంట. ఎందుకు రేపాడంటే అంతకుముందు ఎవడో చేయనంత చెడుతనము చేయటానికి అన్ని జనులు కంటే మించి, అక్కడ ఒక పదాన్ని వాడాడు, యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనము మించిన చెడుతనము మనష్షే చేశాడు. చేసి యూదులందరినీ రేపాడు. అంటే అన్యులు చేసేది చెడ్డ పని అయితే, దేవుడి దృష్టికి నీచము హేయమైందైతే, అన్యుల కంటే మించి చెడుతనం చేశాడంట మనష్షే. ఆయన చేయటం మాత్రమే కాక ఏం చేశాడు? యూదులందరూ భయంకరంగా చెడిపోవటానికి వీళ్ళని రేపాడంటే ప్రేరేపించాడు. పుండుని గీకితే ఏమైంది? ఎందుకురా రేపుతూ ఉంటాడు అంటే పెద్దదైపోతూ ఉంటుంది. ఈ మనష్షే యూదులందరినీ పాడు చేయటానికి రేపాడు అంటే బాగా ప్రేరేపించి పూర్తిగా చెడగొట్టేశాడు. అన్యుల కంటే ఎక్కువగా చెడిపోయాడంటే చూడండి ఎంత భయంకరం. ప్రత్యేక జీవుని జనాంగం. 10వ వచనం, కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చాను, ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటున్నాడు. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనమును కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. ఎవరు చెడుతనమంట? అంతకుముందు అందులో నివసించిన కనానీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మించిన చెడుతనం చేశాడు కాబట్టి నేను డిసైడ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపం చేయుటకు కారకుడైను. కావున ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వినువారి 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకి యూదావారికి నేను రప్పించుదును. ఎంత కీడంట? శబ్దం వినగానే డీజే బాక్సులు వింటే ఏమైంది? చెవులు గింగురులు అంటాయి. కాసేపు అక్కడ పక్కకి వెళ్ళినా ఈ సౌండ్ చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. గింగురం అంటామంటే విన్న మాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. అది ఎక్కువ సౌండ్లో ఎలా వచ్చింది? హలో అంటే హలో 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 అని ఎలా వచ్చిందో ఆ విన్న మాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందంటే అంత భయంకరమైన మాట అన్నమాట. అసలు మనం మానేద్దామన్నా వినపడకుండా ఉండదు. చెవుల్లో అదే వినపడతా ఉన్నట్టుగా అనిపించింది. అంటే అంత భయంకరమైన కీడు మీ మీదకు రప్పిస్తున్నాను అని ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేశాడు. 13వ వచనం,
నేను షోమ్రోనును కొలిచిన నూలును, షోమ్రోన్ అంటే ఇశ్రాయేలీలు, అంతకుముందు ఇశ్రాయేలు నివసించిన ప్రాంతానికి రాజధాని. ఆ షోమ్రోను నూలుతో కొలిచాడంటే అర్థం ఏంటంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చాను. కొలత వేసాడు అంటే అర్థం ఏంటి? అరే నీ పెట్టి కొలత వేస్తాను అన్నావు అనుకో, అర్థమైందా? అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోతావు, నీ పెట్టి కొలత 6-3 లేకపోతే 5-3 5.5-3 ఏదో పెట్టి కొలత వేసానంటే అర్థం. షోమ్రోను ఏం చేశాడంట? కొలత వేసాడు దేవుడు. అంటే వాళ్ళని నాశనం చేశాను, వాళ్ళని ఇతరులకి చెరలోనికి అమ్మేశాను. యూదులను కూడా అలా కొలతేస్తాను అంటున్నాడు. ఏమన్నాడు? నేను షోమ్రోను కొలిచిన నూలును, అహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును. మట్టపు గుండు అంటే కాట, బెల్దార్ మేస్త్రులు వేస్తారు కదా, వడంబో అంటారా, ఇంకో పేరు దానికి, తూకం. పాత రోజుల్లో వడంబో అనేవాళ్ళు తెలుసా? గోడకి ఇలా పెడితే అది ఒక గుండు ఎలాడుతూ ఉంటుంది దారం మధ్యలో. అది గోడ వంకరగా ఉందా, అటువాలిందా ఇటువాలిందా తెలియజేసిద్ది. అది మట్టపు గుండును అంటే ఆ కొలతతో వీళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని కొలిచాడంటే అర్థం ఏంటి? కొలతకి వీళ్ళు సరిగ్గా లేరు, గోడ కూలే విధంగా ఉంది. మట్టపు గుండు వేసినప్పుడు ఏమైంది? పూర్తిగా అటువైపు ఒరిగిపోయిందని అర్థమైంది. రెండు విషయాలు చెప్పాడు. ఒకటేమో నూలేసి కొలిచానన్నాడు, 2 మట్టపు, దేవుడు కొలత వేసినప్పుడు కొలత ప్రకారంగా వీళ్ళు లేరు. 2 మట్టపు గుండుతో చూసినప్పుడు ఈ గోడ ఏమైంది? ఒరిగిపోయింది. మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును, ఒకడు పళ్ళెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. పళ్ళాన్ని తుడవటం వేరు, బోర్లించి తుడితే అసలు ఇంకేమి కనపడదు, క్లీన్ బౌల్డ్. కొంతమంది అన్నం తింటారు, మెతుకు కూడా కనపడదు, కడిగారా అన్నట్టు ఉంటుంది. బోర్లు ఇచ్చి తుడిస్తే ఎట్లా ఉంటుందంటే ఇక ప్లేట్లో ఏమీ కనపడదు. ఇప్పుడు యెరూషలేముని దేవుడు ఏం చేస్తాడంట? మొత్తం క్లీన్ అవుట్. ఎందుకు చేస్తున్నాడు? యోధావారు చేసిన పాపం. రాజు చేస్తే ప్రజలందరికీ అంటుకుంటుంది అంటే అంటుకుంటుంది. కంచే చేలు మేస్తే దూడొచ్చి గట్టును మేసిద్దా అన్నట్టు యూదుని పరిపాలించే రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు తప్పు చేస్తే ప్రజలందరూ చెడిపోతారు. ఆయన అటు చేశాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అలాగే చూస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగానండి మాట, నీ ఆత్మీయ జీవితంలో నేను ఒక్కడిని తప్పు చేస్తే ఏమైందని మనం అనుకుంటాం. అర్థమైందా? వాళ్ళు చేస్తున్నారుగా, నేను ఒక్కడిని తప్పు చేస్తే ఏమైంది అనుకున్నాడు. సంఘములో ఎవరు తప్పు చేసినా నిన్ను బట్టి నీ వెనకోళ్ళు పాడైపోవటానికి నువ్వే కారణం అవుతావు. నా పర్సనల్ అండి, నా ఇష్టం అండి అని మనం అనుకుంటాం. కానీ నీ జీవితాన్ని ఎంతమంది చూస్తారో తెలుసా? నన్ను ఎవరో చూడరని మనం అనుకుంటాం, కానీ చెడిపోవటానికి నిన్నే చూస్తారు. బాగుపడేవాడిని చూడరు ఎక్కువ మంది, బాగు చేసేవాడిని ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ చేయరు. చేసిన ఇది మన వల్ల కాదులని వదిలేస్తారు. మంచి చూపించేవాడిని, మంచి ఫాలో అయ్యేవాడిని ఆడు మంచివాళ్ళే అని వదిలేస్తారు తప్ప మనం కూడా అలా అవుదామనే ఉత్సుకత దాదాపు ఎక్కువ మందిలో కనపడదు. కానీ ఒక చెడిపోయిన వాడిని చూస్తే ఈజీగా చెడిపోవటానికి మనసు పెడతారు అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక్కడిని ఈ ఒక్క తప్పు చేస్తే ఏమైంది అని మనకు అనిపించింది చేసేటప్పుడు, చేస్తున్నప్పుడు. కానీ నిన్ను చూసి ఎంతమంది పడిపోతారో తెలుసా? రేపు దేవుడు ఈ నూలును కొలిచి ఆ మట్టపు గుండి వేసాడు అనుకోండి, మటాష్ అయిపోతాం. అవుతామా? మనస్సే చేశాడు కదా అనుకుంటున్నాం, మనస్సే కంటే ఎక్కువ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనస్సేని మించిన వాళ్ళేమో అన్ని జనుల కంటే భయంకరంగా మనస్సే పాపం చేస్తే మనస్సేని మించిన పాపం మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనకేమీ డైరెక్ట్గా ఇలా చెప్పించట్ల, ప్రవక్తల ద్వారా ఆల్రెడీ ప్రవక్తల ద్వారా చెప్పించిన మాటలు మనకు వినిపిస్తున్నాడు. విన్న మాటలు పట్టించుకోకుండా తప్పులు చేస్తూనే ఉంటే నీ వల్ల 10 మంది చెడిపోయినా, నీ వల్ల 10 మంది నీ బాటలో నడిచిన శిక్ష ఎవరికి? వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకంటే ఎక్కువ శిక్ష వాళ్ళని నడిపించినందుకు నీకు ఉంటుంది. నేను వాళ్ళని నా బాటలో నడవమనలేదు కదా అనుకుంటాం మనం కదా. మనం చెప్పే సాకేంటి? నేనేమన్నా నన్ను అనుసరించమంటున్నానా, నన్ను ఫాలో అవ్వమంటున్నానా అని అంటాం. కానీ సంఘములో ఉన్నావు కాబట్టి
సంఘములో ప్రతి ఒక్కరు ఒకరినొకరు చూస్తారా? చూస్తారు. చెడును ఫాలో అవుతారా, మంచిని ఫాలో అవుతారు? ఎక్కువ మంది చెడునే ఫాలో అవుతారు. కాబట్టి మనష్షే చెడిపోయాడు. మనష్షే వలన యూదులందరూ చెడిపోయారు. కాబట్టి తుడిచి వేస్తున్నాడు దేవుడు. కొల నూలేసాడంట, మట్టపు గుండునేసాడంట, ప్లేటు తిరగబెట్టి తుడిచేశాడంట. అంటే ఇంకెవరో మిగలటానికి వీల్లేదు. కాకపోతే ఆ దావీదు గారికి ఆయనకి ఇచ్చిన మాటను బట్టి కొంచెం మిగుల్చుకున్నాడు దేవుడే, ఆయన ప్రేమను బట్టి. 14వ వచనం, మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారు శత్రువుల చేతికి వారిని, అంటే శేషించిన వారిని కూడా వదిలిపెట్టలేదా? కొంత భాగం మిగల్చాలి. ఈ భాగంలో నుంచి ఇశ్రాయేలును పరిపాలించే యేసుక్రీస్తు వారు పుట్టాలి, ప్రజలందరినీ పరిపాలించడానికి యేసుక్రీస్తు వారిని జన్మింప చేయాలి అనుకుని దేవుడు కొంత శేషాన్ని మిగిల్చాడు. ఎవరు? దావీదు గారి కుటుంబంలోనే. ఇప్పుడు ఆ శేషాన్ని కూడా ఏం చేస్తున్నాడు అంటే, మిగల్చాలి అనుకున్న శేషాన్ని కూడా అప్పగిస్తున్నాడంటే ఇంకెంత భయంకరంగా దేవుడు సహించలేకపోయాడు చూడండి. ఈ కొద్దిలో నుంచి ప్రభువుని తీసుకొద్దాం, అందరికీ రాజుగా నియమిద్దాం, రాజ్యస్థాపన చేద్దాం అనుకున్న దేవుడు ఈ శేషాన్ని కూడా శత్రువులకు అప్పగించాడు. వారు తమ పితరుల ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచూ ఉన్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. ఎప్పటి నుంచి అంట వీళ్ళు దేవుడిని విసిగించి కోపం పుట్టించింది? ఐగుప్తులోంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎవరు సరిగ్గా లేరంట. అంటే ఎక్కువ మంది, ఒకళ్ళో ఇద్దరో అరో ఉన్నా అది పెద్ద లెక్కలోది కాదు. ఎక్కువ మంది దేవుడికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు? వాళ్ళని శత్రువులందరి చేత దోచబడి నష్టపోతారు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారి పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వీడు చేసిన మరొక ఘనకార్యం ఉంది. ఆ రోజు ఆహాబు భార్య యెజెబెలు చేసింది. ప్రవక్త ఎవరైనా కనపడితే, యెహోవా ప్రవక్త ఎవరైనా కనపడితే, భక్తుడని ఎవరైనా కనపడితే వెంటనే వాడిని ఏం చేసింది? చంపించేసింది. బయలు ప్రవక్త ద్వారా యెహోవా ప్రవక్తను చంపించింది. మళ్ళీ ఇదిగో ఈ మనష్షే కనపడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇది విగ్రహారాధన చేయటం, విగ్రహాలను నిలబెట్టడం, బలిపీఠాలు కట్టించడం, యెరూషలేములోని అషేరాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్గా ఏం చేశాడంట? భక్తులైన వారిని రక్తం ఒలికించాడంటే చంపించాడు. నిజమైన దేవుని భక్తుల్ని కూడా బతకనిలా రక్తాన్ని ఒలికించాడంట. యెరూషలేమును ఈ కొన నుంచి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడంటే యెరూషలేము ప్రాంతంలో ఎక్కడ యెహోవా భక్తుడు ఉన్నాడు, యెహోవా ప్రవక్తుడు అంటే అక్కడ వేసేయండి వాడిని. ఈ కొన నుండి ఆ కొన వరకు అంటే ఏ ప్రాంతంలో భక్తుడు కనపడితే అక్కడ ప్రాంతంలో రక్తప్రాతం చేసేసాడు. ఎంత క్రూరుడు చూడండి. ఏమండి, నిజంగా యెహోవా అనే ఆయన ఐగుప్తు నుంచి మన పితరులను తీసుకురాకపోతే ఈరోజు మనకి బతుకు లేదు, ఈ దేశం లేదు, ఈ అనుభవించేది లేదు, నేను రాజు అయ్యేవాడిని కాదు అనే ఆలోచన రావాలా? మనం కూడా చాలామందిని ఇలా చంపేస్తూనే ఉంటాం, మాటలతో, మన క్రియలతో. దేవుడు లేకపోతే, దేవుడు కనికరించకపోతే, ఆయన కృప చూపకపోతే మనకి నరకం నుంచి, శరీరం నుండి, సాతాను నుండి, ఈ లోకం నుండి విడుదల లేదు, పరలోకం లేదు కదా. అలాంటి పరలోకంలో మనల్ని కూర్చోబెడితే, ఏది బాహ్యంగా మనం భూలోకంలో ఉన్నా, మనం ఆత్మీయంగా ఎక్కడున్నాం? పరలోకంలో కూర్చుండబెట్టను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను యేసుక్రీస్తు వారితో కూడా లేపి పరలోకమందు యేసుక్రీస్తు వారితో పాటు కూర్చుండబెట్టను. కాకపోతే ఇప్పుడు భూమి మీద ఉన్నాం, ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. మనం కూడా ఎలా ఫీల్ అవ్వాలి? నా స్థానం ఎక్కడుంది?
పరలోకంలో ఉందని ఫీల్ అవ్వాలి, కానీ నేను భూమికి అతుక్కుపోతానని ఫీల్ అవుతున్నాను. వెళ్ళినప్పుడు సంగతి కదా, వెళ్తామో వెళ్ళమో అని ఇక్కడ అతుక్కుపోయి ఈ లోక సంబంధమైన ఆలోచనలోనే తిరుగుతూ ఉంటే కూర్చోబెట్టింది ఇంకా ఆలోచన ఏముంటుంది మనకి? ఇప్పుడు మనస్సుకి ఏ ఆలోచన ఉండాలి? బానిసత్వంలో ఇటుకలు మోసుకుంటూ, ఇటుకలు కాల్చుకుంటూ, ఇటుకలు తయారు చేసుకుంటూ గొడ్డు చాకిరీ చేస్తున్న మా పితరుల్ని దేవుడే కనికరించి మోషే అనే నాయకుడిని ఏర్పాటు చేసి 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించి పాలుతేళ్లు ప్రవహించి ఈ దేశానికి తీసుకొచ్చి మా తరపున యెహోవాయే యుద్ధం చేసి ఆ బలిష్ఠులైన, మాకంటే బలిష్ఠులైన వారిని ఆయనే నిర్మూలన చేసి ఉచితంగా మాకు ఈ దేశాన్ని ఇస్తే ఏదో పదవేదో ఈడు శక్తి వలన సంపాదించుకున్నట్టుగా దేవుడు మంచి మానవత్వం ఏమీ లేకుండా విగ్రహాలను మొక్కింది గాక, విగ్రహాలను ఆరాధించింది గాక, నిజమైన దైవభక్తులు ఏం చేశాడంట? చంపేశాడంటండి. ఆ మూల నుంచి ఈ మూల వరకు యెరూషలేములో రక్తాన్ని ఒలికించాడంటే ఎంత భయంకరమైన హత్యలు చేశాడో చూడండి భక్తుల్ని. ఇది మళ్ళీ సపరేట్ అనమాట. 17వ వచనం. మరియు మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి, అతడు చేసిన దోషమును గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడిను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా, అంటే ఆయన్ని యూదులందరూ పాతిపెట్టే ప్లేస్లో పాతిపెట్టే, ఈయనకు ఒక గార్డెన్ ఉంది, తోట ఉంది, ఆ తోటలో సమాధి చేశారు. ఎవరిని? మనష్షేని. తర్వాత ఆయన కుమారుడైన ఆమోను రాజయ్యాడు. ఆమోను అనగానే నమ్మకస్తుడు అని అర్థం. ఆమోను అనగానే నమ్మకస్తుడు. యూదులను పరిపాలించిన 15వ రాజు ఆమోను. ఏ రాజు? ఎన్నో రాజు? యూదుల్ని. ఇంక ఇశ్రాయేల్ రాజుల చరిత్ర అయిపోయింది. 19 మంది రాజుల తర్వాత అష్షూరు చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ యూదుల్లో రాజ్య పరిపాలన జరుగుతూనే ఉంది. అందరూ ఒకేసారి వచ్చారు దేవుని రాజ్యంలోకి, కానీ వాళ్ళ చరిత్ర అంతటితో ఆగిపోయింది. ఇశ్రాయేల్ది. యూదులది ఇంకా కొనసాగుతుంది. కాకపోతే ఇది కూడా పడదామా లేద్దాం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆమోను 15వ రాజుగా యూదుల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆమోను అనగా నమ్మకస్తుడు అని అర్థం. క్రీస్తు పూర్వం 642 నుంచి 640 వరకు, అనగా 2 సంవత్సరాలు మాత్రమే ఆమోను యూదుల్ని పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు మాత్రమే ఆమోను యూదుల్ని పరిపాలించాడు. ఈ ఆమోను గురించి లేదా ఈ రాజుల చరిత్ర అంతా మళ్ళీ మనకి దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ రాజుల చరిత్రతో ఇశ్రాయేల్ రాజుల చరిత్ర అయిపోద్ది. ఇక యూదులు కూడా చెరలోనికి వెళ్ళిపోతారు రాజుల గ్రంథం అయిపోయేలోపు. మళ్ళీ ఇదే సందర్భాలు మళ్ళీ మనకి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి గ్రంథం, 2వ గ్రంథం, మిగతా ప్రవక్తల గ్రంథాల్లో ఈ రాజుల చరిత్రలో జరిగిన విషయాలే మనకు అక్కడ వస్తాయి. సపరేట్గా రాయటం అయితే జరిగింది, కానీ ఆ ప్రవక్తల గ్రంథాలు కానీ దినవృత్తాంతాల గ్రంథం కానీ మొత్తం ఇదిగో ఈ రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథంలో జరిగిన విషయాల్ని మళ్ళీ అక్కడ తిరిగి చెప్పటం, ఇక్కడ తెలియపడని విషయాలు అక్కడ అందులో ఆ గ్రంథాల్లో తెలియజేయటం జరిగింది. అది గమనించాలి. తర్వాత మనం దాని గురించి నేర్చుకుందాం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలాను. 2 ఏళ్ళు మాత్రమే ఏలాడు. అతని తల్లి యొట్షా యూరివాడైన యొట్పా ఊరివాడని. యొట్పా అంటే రమ్యమైనది అని అర్థం. ఆ ఊరి పేరేంటి? యొట్పా. ఆ ఊరివాడైన హారూసు అంటే శుద్ధి గలవాడు అని అర్థం. యొట్పా ఊరివాడైన హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు అంటే స్నేహితురాలు అని అర్థం. మెషుల్లెమెతు ఎవరు? ఈ ఆమోను తల్లి. అంటే ఈ మనష్షే భార్య. చెప్పండి. మనష్షే భార్య ఆమోను తల్లి. మనష్షే భార్య పేరు మెషుల్లెమెతు. మనష్షే భార్య పేరు మెషుల్లెమెతు. ఈమె ఆమోనుకి తల్లి. అంటే మనష్షే మెషుల్లెమెతు కలిసి కాపురం చేస్తే పుట్టినవాడు
ఆమోను. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కుమారుడైన ఆమోను ఇప్పుడు 15వ రాజుగా యూదుల్ని పరిపాలిస్తున్నాడు. అర్థమైంది? ఆమోను తల్లి ఎవరంటే ఈ పేరు చెప్పేస్తారు, కానీ మనష్షే భార్య ఎవరంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రైట్. 20వ వచనం. మెషుల్లెమెతు అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. తండ్రి బాటలోనే ఆమోను కూడా నడిచాడు. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్టు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతన్ని చంపగా. ఏమంటే యూదుల్లో ఇప్పటి వరకు ఆ సేవకులు వచ్చి కుట్ర చేసి చంపిన దాఖలాలు ఇశ్రాయేలీల్లో జరిగినాయి. ఒక వంశం వాళ్ళు పరిపాలించాల ఇశ్రాయేలీల్లో. సేవకులు వచ్చి రాజుని చంపటం, ఆ సేవకుల్లో ఎవడో ఒకటి రాజు అవటం ఇశ్రాయేలీల్లో. కానీ యూదుల్లో వంశపారంపర్యంగా వచ్చారు ఇప్పటి వరకు కదా. ఇప్పుడు ఎవరిని చంపారు? ఆమోనుని సేవకులు వచ్చి చంపేసి అతని నగరనందు అతన్ని చంపగా దేశపు జనులైన రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ, దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. అంటే దావీదు వంశంలో నుంచి పాలన రావాలి, మధ్యలో సేవకులు వచ్చి చంపి రాజు అవుదాం అనుకున్న దేవుడు చూశారు ఎలా చేశారు. ఆ దేశపు జనులు ఎవరైతే ఈ ఆమోనుని చంపారో ఆమోనును చంపిన వారిని చంపేశారు. ఇప్పుడు ఆమోను కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. యోషియా గారు ఎన్నో రాజు? ఇప్పుడు 16వ రాజు. యూదులను పరిపాలించిన 16వ రాజు. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతన్ని పాతిపెట్టబడను. అంటే వాళ్ళ నాన్నగారి సమాధి ఏ తోటలో ఉందో అదే తోటలో ఆమోన్ను కూడా పాతిపెట్టారు. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాను. క్రీస్తుపూర్వం 640 నుంచి 609 మధ్యకాలంలో యోషియా గారు పరిపాలించారు. యెషయా గారు వేరు, యోషియా గారు వేరు. జాగ్రత్తగా గమనించండి, పేర్లు ఒకే విధంగా అనిపిస్తాయి. ఓకేనా? యోషియా అంటే అర్థం యెహోవా బాగు చేయువాడు, యెహోవా పోషించువాడు అని అర్థం. యోషియా అంటే అర్థం యెహోవా బాగు చేయువాడు, యెహోవా పోషించువాడు అని అర్థం. ఇతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. యూదును పరిపాలించిన 16వ రాజు. క్రీస్తుపూర్వం 640 నుంచి 609 మధ్యకాలంలో ఈయన 31 సంవత్సరాలు ఈయన పరిపాలించాడు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడకు అదాయాకు కుమార్తె అయిన యదీదా. ఇతని తల్లి ఎవరంట? బొస్కతు ఊరివాడు, రాళ్ళు గల ఉన్నత స్థలము. బొస్కతు ఊరి పేరు. బొస్కతు అంటే రాళ్ళు గల ఉన్నత స్థలము. ఆ ఊరివాడకు అదాయాకు, అదాయా అనగానే యెహోవా చేత అలంకరింపబడిన వాడు. అదాయాకు కుమార్తెని యదీదా. యదీదా అంటే ప్రియురాలు, అంటే ఇష్టురాలు అని అర్థం. యదీదా ఇతని తల్లి. ఇప్పుడు యోషియా గారి తల్లి పేరేంటి? యదీదా. ఆమోను గారి భార్య పేరేంటి? కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా. ఆమోను గారి భార్య పేరు యదీదా. ఆమోను గారికి యదీదాకి కలిసి పుట్టిన వ్యక్తే యోషియా గారు. సేవకులు వచ్చి ఆమోను చంపితే జనాలు వచ్చి ఆమోను చంపిన ఆ సేవకుల్ని చంపేసి ఆమోను కుమారుడని యోషియా గారిని రాజు చేశారు. కాబట్టి యోషియా గారి తల్లి పేరు యదీదా, అంటే ఆమోను గారికి ఈమె భార్య. ఓకే. 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. మళ్ళీ ఒక మంచి రాజు దొరికాడు. యోషియా గారు మంచి రాజు. దావీదు గారితో పోల్చాడు. దావీదు గారు పాలనకు సమానంగా ప్రవర్తనకు సరిగా ఈయన కూడా ప్రవర్తించాడు అని రాయబడింది. 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమున, అంటే 18 సంవత్సరాల పాలన ఎలా ఉందో మనకు తెలియజేయలేదు, కానీ 18వ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్తున్నాడు దేవుడు.
సంవత్సరమున మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడకు శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ చెప్పాను. ఎవరు? యోషియా గారు. ఎవరికి చెప్పాడు? మెషుల్లామునకు. మెషుల్లాము అంటే స్నేహితుడు అని అర్థం. ఆయనకు పుట్టిన అజల్యా అంటే యెహోవా చేత ప్రత్యేకింపబడినవాడు అని అర్థం. మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడుకు శాస్త్రీయులైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ చెప్పు, నువ్వు ఇదిగో పలానా చోటకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. ఎవరు? యోషియా అనే యూదులు పరిపాలించిన 16వ రాజు. చెప్పి అతనితో ఇలా సెలవించాడు, నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కము మొత్తము చూడమని అతనితో చెప్పు. యెహోవా మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? జనాలు ఇప్పటిదాకా పోగు చేసిన మొత్తం ఎంతో చూడమని చెప్పాలి. ఎవరితో చెప్పాలి? శాస్త్రీయుడైన షాఫాను ఆయనకి మందిరానికి పోమని చెప్పి రాజు అతనితో ఎలాగో చెప్పాను, లెక్క చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులు అయి పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత ఆ లెక్క చూసి ఆ డబ్బు ఏం చేయాలంట? యెహోవా మందిరపు పనికి అధికారులైన పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత, అంటే దేవుని మందిరం మీద అధికారంగా కొంతమంది ఉన్నారు. ఆ లెక్క చూసిన అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరం వాళ్ళ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి అప్పగించండి. అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలననియు. ఆ అధికారులకు ఎందుకు ఇవ్వాలి ఈ సొమ్ము? పోగు చేసిన సొమ్ము మందిర పని చేసిన కూలి వారికి ఇవ్వటానికి ఇవ్వాలి. రాజుగారు చెప్పాడు, యోషియా గారు ఎవరితో చెప్పాడు? శాస్త్రి గారితో చెప్పాడు. శాస్త్రి గారు వెళ్ళి ఆ అధికారులకు డబ్బు ఇవ్వాలని చెప్పాడు. ఆ అధికారులు వెళ్ళి ఏం చేయాలి? పని చేసే కూలి వారికి ఆ డబ్బును ఇవ్వాలి అని చెప్పమన్నాడు. ఇదంతా చెప్పింది యోషియా గారు. 6వ వచనం, వడ్లవారికిని శిల్పకారులకును కాసి పని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలనని తెలియచెప్పుము. ఈ సరుకులన్నీ కొనాలి దేవుని పనికి. అంటే అంతకుముందు అన్నీ పాడైపోయినాయిగా, ఆ మందిరంలో అన్నీ పాడు చేశారు. వాటినన్నిటిని ఏం చేయాలి? ఈయన తిరిగి బాగు చేయాలి. కాబట్టి ఈ మానులు కొనేవాళ్ళు, శిల్పకారులకి ఈ కొన్ని వస్తువులు కొనడానికి వీటన్నిటికీ ఆ డబ్బుని ఇవ్వాలి అని చెప్పాడు. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఏమంటే ఆ రోజుల్లో ఇంత భయంకరమైన మనష్షే లాంటి రాజులు పరిపాలించిన సందర్భంలో కూడా యెరూషలేములో భక్తులైన వారు కొందరు ఉన్నారు. ఎంత మంచోళ్ళు అంటే అప్పటిదాకా దాచిపెట్టిన సొమ్మంతా వీళ్ళు ఇస్తే, వీళ్ళు కూలోళ్ళకి ఇస్తే, ఈ కూలి ఎంత తీసుకున్నావు నువ్వు, ఎవరికి ఎంత ఇచ్చావు లెక్కలు రాసి మాకు అప్పచెప్పండి అని రాజుగారు అడగలేదంట. ఎందుకని? వాళ్ళు నమ్మకస్తులు అని ఆ మాట ఉంది చూడండి. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఇట్లాంటిదే గత కాలంలో సుమారుగా అప్పటికి ఒక 200 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉండి ఉండొచ్చు. మనకు 12వ అధ్యాయంలో ఒక సందర్భం కనపడింది. 12వ అధ్యాయము ఇదే రాజుల గ్రంథం. ఇలాంటి మాటే ఉంటుంది. యోవాషు సందర్భం 15వ వచనం చదువుదామండి. యోవాషు గారి పరిపాలన సందర్భం ఇది. కానుక పెట్టెలో నిండిపోతే అందరూ పోగు చేసిన తర్వాత ఆ సొమ్మును తీసి 12వ వచనం నుండి చదువుతున్నాను, 11 నుంచి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పనిచేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసి పనివారికి రాతి పనివారికి యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి
చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరం బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యమును ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తులు పనిచేయి వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికి చుటకై ఆ ద్రవ్యమును అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. ఎవరి కాలం ఇది? యోవాషు పరిపాలించిన కాలం. యోవాషు ఎన్నో రాజు? యూదులు పరిపాలించిన ఎన్నో రాజు యోవాషు? 16. యోవాషు గుర్తులేదా? యోవాషు యూదులు పరిపాలించిన 9వ రాజు. అమజ్యా 9వ రాజు, యోవాషు 8వ రాజు. 8వ రాజు. ఇప్పుడు ఏ రాజు దగ్గరకు వచ్చాం? 16వ రాజు దగ్గరకు వచ్చాం. అంటే 8వ రాజు పరిపాలిస్తున్నప్పుడు కూడా నమ్మకస్తులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 16వ రాజు అయిన యోషియా గారు పరిపాలిస్తున్నప్పుడు నమ్మకస్తులు ఉన్నారు. అంటే అంత భయంకరమైన రాజులు మధ్యలో పరిపాలించి ఇశ్రాయేలు యూదులందరూ పాపం చేయటానికి కారకులైన రాజులు ఉన్న భక్తులైన వారు అక్కడక్కడ యెరూషలేములో కనపడుతున్నారు. ఎంత నమ్మకం చూడండి. అంత డబ్బు రాజుగారిని ఎక్కడకుండా వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు నమ్మకస్తులు అంతే. అంటే దేవుని పనిలో ఎలా ఉండాలి? నీకు అప్పగించిన పనిని నీ సొమ్మేసుకొనైనా సరే కంప్లీట్గా చేయాలి. అడిగలేదు కాబట్టి నేను చేయలేదు అని, లేకపోతే ఇచ్చిందంటూ కొంత నొక్కేసి, ఇప్పుడు కాంట్రాక్టులన్నీ అలాగే కదా, గవర్నమెంట్ కాంట్రాక్టులు. అలా దేవుని పనిలో ఉండకూడదు. ఒక పని చేయటానికి కొంత అమౌంట్ ఒక వ్యక్తికి ఇచ్చామంటే ఇక ఆ వ్యక్తి దాన్ని నమ్మకంగా చేయాల్సిందే. నీకు ఎంత ఇచ్చాను, నువ్వెంత ఖర్చు అయింది, నువ్వెంత తిరిగి ఇవ్వాలని లెక్కడకూడదు. ఒకళ్ళు మిగిలితే అతనే నమ్మకంగా ఇవ్వాలి. అది నమ్మకం. దేవుని పనిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. సరిపోయింది అనుకుంటా సమయం. 7వ వచనం వరకు చదివాం. 22వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 8వ వచనం నుండి వచ్చే వారం దేవుని చిత్తం అయితే మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా ఎప్పుడో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు మధ్యకాలంలో సుమారుగా ఇవనైనా యూదులు పరిపాలిస్తున్న రాజుల చరిత్ర, దానికంటే ముందు ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల చరిత్ర ఒక్కొక్కటి నేర్చుకుంటున్నప్పుడు అనేకమైన ఆత్మీయమైన పాఠాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఈరోజు మేము సంఘంలో ఉన్నాం. నమ్మకంగా ఉండాలని, ఇతర దేవతలను, ఇతర పారంపర్య ఆచారాలను, మూఢనమ్మకాలను, విగ్రహారాధనను మేము ఏమాత్రం పాటించకూడదని, అన్యుల ఆచారాలు అసలే మేము అనుసరించకూడదని, సజీవుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించాలని అనేక విషయాలు మాకు నేర్పించారు. ఇవనైనా యూదుల్ని పరిపాలించిన రాజులు దావీదు గారి దగ్గర నుంచి ప్రారంభమైన ఆ వంశంలో మరి మీరిచ్చిన మాటను బట్టి నా కట్టడలు విధులు అనుసరిస్తే ఇశ్రాయేలుని పరిపాలించేవాడు మీలో ఉండక మానడు అని దావీదు గారికి సొలొమోను గారికి ఇచ్చిన మాటలు మీరు నెరవేరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈరోజు మరి మనష్షే గురించి, అలాగే ఆమోను రాజు గురించి, అలాగే యోషియా గారి గురించి కొంత సమాచారాన్ని మేము నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే వచ్చేవారం మిగిలిన భాగాన్ని ఆలోచించడానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే తీర్చి మరింతగా వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా నూతనంగా మా మధ్యకు వచ్చిన మరి శివకుమార్ని అలాగే యమునాని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మా సంఘములో చేర్చి మీ వాక్యం వినే అవకాశాన్ని వారికి కూడా కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి దాంపత్య జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండులాగున ఆశీర్వదించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.